ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2 రోజుల క్రితమే మాజీ మంత్రి, ఒక బీసీ నేత, ఒక మహిళా నేతగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి పట్ల చిలకలూరుపేట రూరల్ సిఐ గారు సుబ్బానాయుడు గారు అనుచిత ప్రవర్తన పైన ఈ రోజున మేము ఆయన ప్రవర్తన పట్ల మేము ఖండిస్తూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సుబ్బానాయుడు గారు వారు అంత దారుణంగా మరి ప్రవర్తించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా వింతగానే ఉంది. ఎందుకంటే కారులోంచి లాగి మరి తోసేసి వారి పిఏ పట్ల అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. అరెస్ట్ చేయొద్దని ఆవిడేం అనలేదే. సిఏ గారు ఏమిటి విషయం ఏంటి అని అడుగుతూ చెప్పమంటంలో తప్పే ఉంది. దౌర్జన్యంగా ఏదో ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించాల్సిన అవసరం మరి సుబ్బానాయుడు గారికి ఉందా? ఒక మహిళా నేత, అందులో ఒక బీసీ మంత్రిగా పనిచేసినటువంటి, నిన్నటిదాకా పనిచేసినటువంటి మరి ఆవిడ పైన ఇంత దారుణంగా దౌర్జన్యంగా ఉంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేది నేనే అమలు చేస్తున్నానని ఆయన మరి సీఏ గారు రొమ్ము విరుచుకుని చెప్పాలని అనుకుంటున్నారా? ఏమిటి దౌర్జన్యం? ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వారిపైన, నువ్వు మాట్లాడితే నీ పైన కేసు పెడతానని బెదిరింపులు. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇస్తాన్న పథకాలు ఎందుకు ఎవరికి లేదు అంటే వాళ్ళ మీద కేసులు పెడతానని బెదిరింపులు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏం చేస్తారనుకుంటున్నారు? బెదిరింపు ధోరణితోటి భయపెట్టి కేసులు కట్టించి మీ పాలన కొనసాగిద్దాం అనుకుంటున్నారా? పోలీసు వారు ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తరఫున కాస్త అటు ఇటుగా పనిచేయటం అనేది వాస్తవాలే. కానీ మరి సిఐ గారు సుబ్బానాయుడు గారు అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితులు రేపు రాబో కాలంలో ఎదురైతే ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం ఉండదు, ఎప్పుడు కూడా ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉండరు. రేపు మా జగనన్న పాలన వస్తుంది, మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు ఏమిటి? ఈ సిఐ సుబ్బానాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. ఏంటి ఆ దౌర్జన్యం ఏంటి, దుర్మార్గం ఏంటి? ఒక మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రి ఏమిటి చెప్పండి సిఐ గారు, అని గౌరవంగా మాట్లాడుతుంటే కారులోంచి లాగేయటం, తోసేయటం, డోర్లతో తోసేయటం, ఇంత దుర్మార్గమైనటువంటి సిఐ నేనైతే ఎక్కడ చూడలా ఈ మధ్యకాలంలో. వీటన్నిటిపైన కూడా రేపు భవిష్యత్తులో ఇవన్నిటి కూడా ప్రతి చర్యలు ఉంటాయి. ప్రజలు చూస్తున్నారు. కేవలం ఒక మహిళా బీసీ మంత్రి ఆవిడ పైన కూడా ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారంటే మీకు అలవాటైపోయింది. ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళని, ఈ సుబ్బానాయుడు గారు లాంటివి సీఎల్ని కొంతమందిని ఎంపిక చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ఆరాటపడిపోతుంది. ఇది ఎంతో కాలం ఉండదు, ప్రజలు గ్రహిస్తున్నారు. రేపు రాబో కాలం ఈ తప్పిదాలన్నింటిని కూడా
ఈ తప్పిదాలన్నింటినీ కూడా మీరు రేపొద్దున మీ అందరికీ కూడా తప్పని పరిస్థితిగా జవాబు చెప్పే రోజు వస్తుంది. ఇలాంటి చర్యలు దుశ్చర్యలు మానుకోవాలని కూడా మేము ఎతకగలుగుతున్నాం. ఇదిగా ఆపరేషన్ సింధూర్లో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన రాష్ట్ర వీర జవాన్ మురళీ నాయక్, అలాగే మెడికల్ ఆఫీసర్ కింద నుండి బెంగళూరులో విధి నిర్వహణ చేస్తా యుద్ధంలో అక్కడ జవాన్లకు వైద్య సదుపాయం ఇవ్వడానికి వెళ్ళిన అశోక్ కుమార్ వీరమరణం పొందాడు. వాళ్ళిద్దరికీ ముందుగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ మీడియా ముందుకు మా జిల్లా పార్టీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షులతో పాటు ఈ మీడియా సమావేశంలో నిన్న మాజీ మంత్రి బీసీ నాయకురాలు విడదల రజనీ గారిపై ఒక సిఐ చేసిన అనుచిత ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. దీని మూలాన ప్రతి పౌరుడు ఇవాళ ఉన్న ఈ జరుగుతున్న ఈ పాలనని గమనిస్తున్నారు. ఒక మహిళా మంత్రి తన పిఏని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు చెప్పి కారణం చెప్పి అరెస్ట్ చేయమంటే మహిళా మంత్రిని కూడా నువ్వు అడ్డం వస్తే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని ఏకవచనంతో మాట్లాడిన సిఐ గారిని పై తగు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని, అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అయిన దగ్గర నుంచి అప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల మీద ఎన్నో అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఒక బీసీ మహిళ అయినటువంటి విడదల రజనీ గారి పైన పోలీసుల ప్రవర్తన చాలా అమానుషంగా ఉంది. మన హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ అయినప్పటికీ కనీసం ఆవిడ కళ్ళు తెరిచి ఏం జరిగింది అని పోలీసుల మీద తగిన యాక్షన్ తీసుకోకపోవటం గమనార్హం. మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తున్నట్లుంది. ప్రజాపాలన ఎక్కడా జరగట్లేదు. భారతదేశం అంతా ఒక యుద్ధ వాతావరణం ఉంటే మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకునే విధంగానే ఆయన పరిపాలన చేస్తున్నారు. ఈ విధంగా మహిళల మీద గౌరవం, భద్రత, రక్షణ లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మహిళలు తగిన బుద్ధి చెబుతారని, ఇటువంటి అరాచకాలు జరగకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని హోమ్ మినిస్టర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మరి ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుందో మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఎలక్షన్ జరిగి సంవత్సర కాలం అవుతుంది. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం ప్రజల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ మరి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులను ఏ విధంగా ఇది చేస్తే వాళ్ళ పార్టీకి మనుగడ లేకుండా పోతుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఒక భయాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఆడా లేదు, మగా లేదు, వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడో అర్ధరాత్రి బోర్డర్ లో మరి మన సైనికులు ఉగ్రవాదుల మీద దాడులు చేస్తుంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మరి కనీసం ఉరివేసే వాళ్ళకి కూడా లాస్ట్ అవకాశం మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. కనీసం ఆవిడ ఒక దళిత ఎంపీటీసీ, నేను నైటీ మార్చుకొని బట్టలు మార్చుకునే అవకాశం నాకు ఇవ్వండి అన్నా కూడా ఆవిడకి అవకాశం అనేది ఇవ్వకుండా ఎక్కువ మర్డర్ చేసిన వాళ్ళు లేదా ఇంకా అంతకంటే తీవ్రమైన పని చేసిన ఆవిడలాగా ఆవిడ తీసుకెళ్లి మరి అదేవిధంగా సోషల్ మీడియా కర్రీ భాస్కర్, మహాలక్ష్మి అనే వాళ్ళని కూడా తీసుకెళ్లి ఆ విధంగా అరెస్టులు చేయడం అనేది కూటమి ప్రభుత్వానికి తగదు. ప్రభుత్వం అనేది ఎప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆల్రెడీ ప్రజలు ఒక మార్పు వచ్చింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే క్యాలెండర్ లో ఏ పథకము ఏ రోజు వస్తుందని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా క్యాలెండర్ తిరిగేస్తున్నారు ప్రజలు. మీరు ఎప్పుడు పోతారా, కూటమి ప్రభుత్వం పక్కకి ఎప్పుడు పోతుందా, మాకు ఈ చెర ఎప్పుడు పోతుందా అని చెప్పేసి ఆలోచనలోకి ప్రజలు వచ్చారు. అదేవిధంగా ఒక బీసీ మహిళ మరి ఆవిడ ఒక మాజీ మంత్రి, ఆవిడకే రక్షణ లేదు. మరి ఆవిడ కాదు, అసలు మహిళలంటే గౌరవం అనేదే కూటమి ప్రభుత్వానికి లేదు. మరి చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క చర్యను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇదివరకంటే బీసీ నాటిల కాలంలో ఎప్పుడు ఈ రోజు వార్త వస్తే ఆ నెక్స్ట్ రోజో చూసుకుంటే పేపర్లోనో టీవీలోనో తెలుస్తుంది. అలా కాదు కదా, ఇప్పుడు చేతిలోనే మరి ఫోన్ పెట్టుకుని ఉంటున్నారు ప్రతి ఒక్కరు. చిన్నపిల్లలని, పెద్దలని, వృద్ధులని ప్రతి
ఒక్కరికి మీ పాలన ఏంటో అర్థమవుతుంది. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయండి. ముందు ప్రజల మీద కక్ష కాదండి. దాంట్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని ఇంకా భయపెట్టాలని చూస్తే బంతిని ఏ విధంగా కింద కొడితే ఎంత ఎత్తులో పైకి లేస్తుందో అదే విధంగా మేము కూడా లేస్తాము. మాకు ఒకవేళ జెండా బరువు అనిపిస్తే ఇటు నుంచి ఇటు మారుస్తే తప్ప భుజాన్ని మేము పార్టీలు మార్చేవాళ్ళం కాదండి. కూటమి ప్రభుత్వం వాళ్ళు లోకేష్ చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే 3-4 పార్టీలు మీరు కలుస్తున్నారు. ఈ రోజు ఆయన చేసి పక్కకి వెళ్తాడేమో, తర్వాత మీరు కూడా శిక్ష అనుభవించాలి. మిగతా పార్టీ వాళ్ళు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి మరి చేయాలి. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అండగానే ఉంటాము. ఇప్పుడు ఉన్నాము. ఆయన కష్టకాలంలో ఆయన ఎప్పుడు ఏ విధంగా ఏ పని చెప్పినా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారి మీద రూరల్ సిఏ గారు ఆయన అనుచితంగా అసభ్య పదజాలంతో నువ్వు అని సంబోధిస్తూ ఆవిడ్ని మాట్లాడటం జరిగింది. అంతేకాదు, ఎలా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. ఆవిడ రజనీ గారు మాజీ మంత్రివర్యులని కూడా లేకుండా సిఏ గారు ఆవిడ్ని డోర్తో తోసేయటం జరిగింది. డోర్తో కొడితే ఆవిడ ఇలా తూలి పడిపోవడం జరిగింది. ఆయన కారులో అమాంతంగా ఎదర్ సీట్లో దూకి వెనక సీట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా ఆవిడ పిఏని లాగటం, దౌర్జన్యంగా ఒక తీవ్రవాదిని లాగినట్టు లాక్ రావటం జరిగింది. ఆవిడ పాపం మీరు విజువల్స్ చూసే ఉంటారు. సిఏ గారు అని గౌరవంగా సంబోధించింది. ఏంటి సిఏ గారు, ఏంటి సిఏ, ఆయన కర్కశంగా ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎలా ఉందంటే ఒక రౌడీ రాజ్యంలాగా ఉంది. కాబట్టి ప్రజలు మీరే గ్రహించాలి. ఒక స్త్రీకి విలువ లేదు, ఒక బీసీ మహిళకి విలువ లేదు, ఏ స్త్రీకి విలువ లేదు. ఎందుకు పనికిరాని ఒక జబర్దస్త్లో పనిచేసే ఒక ఆర్పి అనే వెధవ రోజా గారిని ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడుతున్నాడు. అతనికి ఒక పోలీసులు మరి అతనికి సపోర్ట్గా అతనికి ఏదో మినిస్టర్ కాన్వాయ్ లాగా ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఏది మన వైసీపీ ప్రభుత్వాన్ని అతను తిడుతున్నాడన్న కారణంతో అతనికి ప్రొటెక్షన్ ఇలా ఉంది. ఎన్డీఏ పాలన మీరంతా గ్రహించాలి. స్త్రీలకు గౌరవం లేదు, కార్యకర్తలకు గౌరవం లేదు, ఎవరికీ గౌరవం లేదు. ఎలా ఉందంటే రెడ్ బుక్ పరిపాలన మాత్రం జరుగుతుంది. కాబట్టి మీరంతా గ్రహించాలి. ఈ స్త్రీకి, ప్రతి ఒక్క స్త్రీకి జరుగుతున్న ఈ అన్యాయాన్ని మీరంతా ఖండించాలని ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. ఆపరేషన్లో సింధు భాగంగా మన దేశానికి యుద్ధంలో అమరవీరులైన సైనికులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నియోజకవర్గ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడికి మనందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా బాసటగా ఉంటాము. పాకిస్తాన్కి ఒకటే చెప్తున్నాము, మీరు మాతో పోటీ పడేది అభివృద్ధిలో తప్ప ఇలాంటి ఉగ్రవాదులతో కాదు అని చెప్పని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు, ఒక మాజీ మంత్రి, ఒక బీసీ నేత విడుదల రజనీ గారిని ఆ ఏరియాలో ఉన్న సిఐ గారు ప్రవర్తించిన తీరు చాలా అమానుషం. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ మరి ఏం చేస్తున్నారు? ఒక మహిళ పట్ల ఆ సీఏ ప్రవర్తించిన తీరుని మీరు ఒక్కరు కూడా ఖండించకపోవడం, ఈ రాష్ట్ర హోంమంత్రి కూడా అనిత గారిని కూడా అడుగుతున్నాం, ఇది తప్పు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది, పోలీసు అధికారులను ఎప్పుడు కూడా గౌరవంగానే ఉండి చూస్తుంది. ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలంటే ఆయన ఏమైంది, ఈ దేశద్రోహి కాదు, లేదా ఉగ్రవాది కాదు. ఒక నిమిషం ఆగిన తర్వాతనే అరెస్ట్ చేయొచ్చు. ఒక మంత్రిని, మాజీ మంత్రిని కారులో చేయి పెట్టుకొని లాగడం ఎంత అమానుషం. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ
ఖండించి ఆ యొక్క సీఏ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సింధూర్ ఆపరేషన్లో అమరులైన సైనికులందరికీ నివాళులు అర్పిస్తూ జోహార్ తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మొన్న మాజీ మంత్రివర్యులు ఒక మహిళ బీసీ నేత అయిన విడదల రజనీ గారి పైన అక్కడ రూరల్లో పనిచేస్తున్న ఒక సిఐ ఏ విధంగా ప్రవర్తించాడో మనకే ప్రపంచమంతా కళ్ళ కట్టినట్టు ఈ రోజున మనకు చూపెడతాం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం రచించి ఎవరు ఏ విధంగా ప్రవర్తించాలని చెప్తే దాన్ని తుంగలో తొక్కి ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన అమలు చేస్తున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఒక బీసీ మహిళ ఏమడిగింది? తాముకున్న హక్కుల ప్రకారం వాళ్ళ పిఏని అరెస్ట్ చేస్తాకొస్తే మీరు మా పిఏని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగినందుకు మహిళని చూడకుండా విచక్షణ రహితంగా ఆవిడ తోసేసి ఏ విధంగా సిఐ ప్రవర్తించాడో ఈ రోజు మన రాష్ట్రం కాదు ప్రపంచం అంతా చూస్తుంది. పోలీసులు ఇలాంటి వాళ్ళ వల్ల పోలీసు వ్యవస్థకే మచ్చని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేనిదే మన రాష్ట్రం సవ్యంగా నడవదు. కానీ అలాంటి వ్యవస్థలో పనిచేసే ఒక సిఐ గారు పోలీసు వ్యవస్థకే మచ్చగా తెలియజేస్తూ అట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఒక బీసీసీఎల్ చైర్మన్గా డిమాండ్ తెలియజేస్తున్నాం. ముందుగా పాత్రికేయులకు మరి ఈరోజు నిన్న జరిగేటువంటి సంఘటన, మరి ఒక మహిళ మాజీ మంత్రి గారి జరిగేటువంటి యొక్క సంఘటన అందరూ చూసాం. కానీ ఒక సిఐగా ఉండి ఎక్కడైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ అది ఎందుకు రావాల్సి వచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుంటే అక్కడ ఆవిడ మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు హైక్ అయిపోతున్నటువంటి అసూయ అక్కస్తోటి మరి మాజీ మంత్రి మహిళను చూడకుండా కూడా సిఏ గారు ఏంటని అడుగుతూ ఉండగా అంతమంది మగవాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల మాట్లాడుతుంటే ఆవిడని నిలబెట్టి సమాధానం చెప్పలేని స్థితిలో ఈ సిఏ గారు ఉన్నారు. సిఏ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. చాలా మంది మా వాళ్ళు మాట్లాడారు, మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజు నువ్వు ప్రమోషన్లు తీసుకుంటావేమో, కానీ రేపు డివోర్స్ తీసుకోవచ్చు రోజు కూడా రాబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధికార ప్రతినిధిని. ముందుగా భారతదేశంలో సింధూర ఆపరేషన్లో మృతి చెందిన మృతవీరులకు జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరి సిఐ గారు చేసినటువంటి ప్రవర్తన చూస్తే సభ్య సమాజం తలదించుకునే రోజు. విడుదల రజనీ గారు ఒక బాధ్యత గల ఆరోగ్య శాఖ మంత్రిగా పదవులు చేసి మరి ఆయన ఒక శాసనసభ్యురాలుగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు పాటుపడేటువంటి మహిళా నాయకురాలు ఆవిడ. అలాంటి నాయకురాల మీద మరి సిఐ గారు దౌర్జన్యం చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తొందరలో తొక్కి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సౌజన్యం చూస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద అనేక అత్యాచారాలు మరి మారణ హోమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టే పోలీసులు అరికట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడం చాలా హేయమైన చర్య. ఈ రాష్ట్రంలో పోలీసు అధికారులు అందరూ చాలా మంచివారు ఉన్నారు, కానీ ఇలాంటి సిఐ వలన ఈ పోలీసు వ్యవస్థకి చెడ్డపేరు వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి మానుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కూడా చాలా తీవ్రంగా
ఎదుర్కొంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.